హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనము ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీలో ఒక వెరైటీ అయిన గ్రీన్ చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు గ్రీన్ చికెన్ ఎలా చేద్దామో చూద్దామా? స్టార్ట్. అయితే నేను ఈ గ్రీన్ చికెన్ని మట్టి దాంట్లో చేస్తున్నానండి. మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో చేద్దామండి ఈరోజు. ఫస్ట్ నేను పొయ్యి ముట్టించేసి మట్టి పాత్రను పొయ్యి మీద పెట్టాను. అది వేడయ్యాక దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను. మట్టి పాత్రలో అది కొంచెం వేడయ్యాక మంచి ఆయిల్ పోసుకుందాం. మన 1 kgకి చికెన్కి సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం. ఓకేనా? ఆయిల్ మంచిగా హీట్ అవుతుంది కదండి. నేను చికెన్ని ఒక 15 minutes సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచానండి. ఉంచి దాన్ని నేను మొత్తం నీట్గా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది క్లీన్ మంచిగా తీసి పెట్టుకున్నాక మనము మట్టి పాత్రలో నూనె వేడయ్యాక డైరెక్ట్ మనం చికెన్ని వేద్దామండి. డైరెక్ట్గా చికెన్ని వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చికెన్ మనకి మంచి ఫ్రై పీస్ లాగా మనకి మంచిగా వస్తుందన్నమాట. డైరెక్ట్ వేద్దాము. ఇలాంటి మసాలాస్ కలపకుండా, ఇలాంటి మ్యాగ్నేట్ చేయకుండా చికెన్ని డైరెక్ట్గా వేసేద్దాం. డైరెక్ట్గా వేయడం వల్ల మనకి ఆ పీస్ అనేది మంచిగా మనకి ఫ్రై లాగా అవుతుంది. మనము మామూలుగా గ్రీన్ చికెన్ని రోటీస్, చపాతీస్, నాన్స్లో చాలా బాగుంటుంది. అప్పుడు మనకి పీస్ ఫ్రైడ్లా ఉందనుకో ఇంకా చాలా బాగుంటుంది. అందుకని ఫస్ట్ చికెన్ని ఫ్రైడ్ చేసుకోవాలి. మనం గ్రేవీ అయ్యాక వేస్తే, మనము ఆనియన్ అవన్నీ వేసాక వేస్తే ఏమవుతుందంటే కొంచెము మెత్తగా ఉంటుంది కదా, ఇది ఫ్రై లాగా అవుతుంది అనమాట. మనకి మంచి ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. మనము మంచిగా ఫ్రై అయిపోతుంది. అంటే ఫ్రై కాదు, మంచిగా ఉడికిపోతుంది. మట్టి దాంట్లో కూడా చాలా ఈజీగా ఉడుకుతుందండి. ఇట్లా మూత పెట్టి ఒక 15 minutes దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. మన గ్రీన్ చికెన్కి కావాల్సిన మసాలాస్ ఏంటంటే సాజీరా, లవంగ, ఇలాచి, మిరియాలు చాలా అవసరం అండి. మనకి మెయిన్గా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మిరియాలు. మనకి కలర్ వచ్చేది పచ్చిమిర్చి, పుదీనాతోనండి. మిరియాలు ఏమో మనకి ఆ ఘాటు ఇస్తుంది. దీంట్లో మనం కారం అస్సలు యూజ్ చేయమండి. అందుకని మనకు మొత్తం మిరియాలతోనే కాబట్టి 1 kg చికెన్కి నేను ఇంత మిరియాలు తీసుకున్నాను. మనకి ఇది వింటర్లో, రెయినీ సీజన్లో చాలా బాగుంటుందండి. మనకి మిరియాలు తినే టైంలో చాలా ఈజీగా మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ ఏమో మనకు థిక్నెస్ ఇస్తుందండి. గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా మన కలర్ ఇస్తాయి. మిరియాలేమో మనకి ఘాటు ఫ్లేవర్ని ఇస్తుంది. మసాలాలా ఉంటుందండి. అంటే మంచి స్మెల్, ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, ఈ మసాలాస్ అన్నీ మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఒకసారి మనం చికెన్ ఎలా ఉడుకుతుందో చూద్దామా? ఓహో, చాలా బాగా ఉడుకుతుందండి. ఈ వాటర్ అంతా పైకి వచ్చేసి చాలా చక్కగా ఉడుకుతుంది కదా చికెన్. ఇలా మొత్తం అది మంచిగా అవుతుందన్నమాట. మనకి మట్టి పాత్ర కాబట్టి ఉడకదు అలా ఏం లేదండి. మనకి నార్మల్ టైమింగ్ లాగానే, మనకి నార్మల్గా మనం వండుకునే టైమింగ్ లాగానే మంచిగా ఉడుకుతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. మన హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని మనం మట్టి పాత్రలో చేసుకోవాలి. ఇది కొంచెం మెయింటెనెన్స్ కష్టం, కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి. హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేను పులుసులు అలా చేసుకున్నప్పుడు ఇలాంటి మట్టి దాంట్లోనే చేసుకుంటానండి. చాలా టేస్ట్గా కూడా వస్తాయి. దీంట్లో మనం పసుపు వేసుకుంటున్నాము. 1/2 teaspoon పసుపు వేసుకుంటున్నాను. తర్వాత 2 spoons సాల్ట్ వేసుకుంటున్నాను. 2 spoons సాల్ట్ వేసేసుకొని దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను 1.5 spoon వేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లిగడ్డ కంపల్సరీ కదండి. అదొక ఫ్లేవర్, అదొక టేస్ట్ వస్తుంది నాన్ వెజ్లో. కరివేపాకు. చికెన్లో మనము కరివేపాకు, పచ్చిమిర్చి వేసి చూడండి, అసలు టేస్ట్ వేరేలా ఉంటుంది. చికెన్ ఐటమ్స్లో కరివేపాకు హైలైట్ అండి. కొత్తిమీర, పుదీనా కంటే కరివేపాకు హైలైట్ అండి. నాకైతే కరివేపాకు ఫ్లేవర్ చికెన్లో చాలా మంచిగా తెలుస్తుంది కూడా, చాలా బాగుంటుంది కూడా.
మీరు ట్రై చేశారా? చేయకపోతే చూడండి, ఈసారి కరివేపాకు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు తెలుసు కదా దాని స్పెషాలిటీ ఏంటో చికెన్లో. చాలా బాగుంటుంది. ఇలా దీన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 to 10 minutes దాన్ని వదిలేయాలండి. మళ్ళీ ఈలోపు మనము చూడండి 10 minutes తర్వాత ఇలా ఉడుకుతుంది. మళ్ళీ చాలా చక్కగా ఉడుకుతుందండి. దీంట్లో మనము ఇప్పుడు మసాలాస్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. అది మసాలా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి ఇష్టమండి గ్రీన్ చికెన్? ఇది రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి. నాన్స్కి, రోటీస్కి, పరోటాస్కి అయితే చాలా బాగుంటుంది. మనం ఇది మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ మసాలా అన్ని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్, గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా. మిరియాలు కంపల్సరీ అండి. మనం దీంట్లో కారం అస్సలు యూజ్ చేయం కాబట్టి మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలానంతా మనం ఉడుకుతున్న చికెన్లో వేయాలండి. వేసి దాన్ని మంచిగా ఒక 5 to 10 minutes, ఒక 15 minutes సిమ్లో మగ్గనిద్దామండి. అది ఆ మసాలా అంతా పీసెస్కి పట్టుకొని చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా ఉడుకుతుంది కదా, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఇది మనకి గ్రేవీగా వద్దు, ఫ్రైడ్గా కావాలి అంటే ఇది ఇంకా వాటర్ అంతా పోయాక మనం వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా గ్రేవీగా వేసుకుంటే ఏమవుతుందంటే మనం రైస్లోకి కూడా తీసుకోవచ్చు, రైస్లో కూడా బాగుంటుంది. గ్రేవీగా ఉంటే ఏమవుతుందంటే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా అంత బాగోదు, కానీ మనం ఇది కొంచెం గ్రేవీ టైప్ చేసుకుంటున్నాం కదా, ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, తినొచ్చు. కొంచెం లిక్విడ్గా చేసుకొని రైస్లో కూడా తినొచ్చు. లేదు కొంచెం థిక్గా కావాలి, రోటీస్కి కావాలి అంటే మనము వాటర్ వేసుకోవద్దండి. ఇది రైస్లోకి కూడా కావాలి అంటే కొంచెం వాటర్ లిక్విడ్ టైప్ చేసుకుంటే మనకు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. కానీ స్పెషల్లీ రోటీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసాం కదండి, ఇది మంచిగా మనము దీన్ని ఒక 15 minutes అంతా కలిపేసి దాన్ని సెట్ చేసుకొని ఒక 15 minutes సిమ్లో పెడదామండి. సిమ్లో పెట్టినప్పుడు ఇది మంచిగా ఉడుకుతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ మన పీసెస్కి పట్టేస్తాయి. అప్పుడు చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. కలర్ ఎలా వచ్చిందండి? బాగా వచ్చిందా? గ్రీన్ చికెన్ కలర్ బాగుంది కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో మనం ఇంకా మట్టి పాత్రలో చేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్స్ ఇది అన్నీ కలిపి ఇంకా టేస్టీగా అవుతుందండి. ఎలా ఉడుకుతుందో చూసారు కదా, స్టార్ట్ అయిపోయింది ఉడకడము, చక్కగా ఉడుకుతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. మీకు రావట్లేదు కానీ నాకు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆ ఫ్లేవర్స్ అన్నిటి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకుందామండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఫైనల్ టచ్ ఉండాలి కదా, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఓకే అండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. ఇలా లిక్విడ్గా ఉంటే ఏమవుతుందంటే మనకు కర్రీలాగా ఉండి రైస్కి కూడా చాలా బాగుంటుంది. మనం మిరియాలు అవన్నీ వేసాం కదా, ఈ వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో మనకి రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. ఇంకా మనకి లిక్విడ్ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. క్యాప్ పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి దాన్ని. వావ్, చక్కగా ఉడుకుతుంది, పీసెస్కి అంతా పట్టేసుకుంది. మనకు అలా కనిపిస్తుంది కానీ ఫ్లేవర్ మంచిగా దాన్ని తీసుకుంటుందండి. పీసెస్ చాలా టేస్టీగా అవుతాయి. మనం లిక్విడ్గా చేసాం కాబట్టి అలా అనిపిస్తుంది. అదే మనం దగ్గరికి చేస్తే పీసెస్కి కూడా మనకు మొత్తం పట్టుకొని మంచిగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి స్మెల్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మనం మిరియాలు వేసాం కదా, మిరియాలు ఘాటు స్మెల్ చాలా బాగుంటుంది. దాంట్లో గరం మసాలా అన్నీ వేసాం కదా, మంచిగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుందండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా అండి గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది.
దీన్ని మనము రైస్లో, రోటీస్లో, చపాతీస్లో, నాన్స్లో వేటిలో అయినా తినొచ్చండి. గ్రీన్ చికెన్ చాలా హెల్దీ టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.